అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. మొన్న ఆంధ్రప్రదేశ్లో సింగయ్య మృతి ఒక సెన్సేషనల్ అయింది. సింగయ్య మృతి జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కి తొక్కడం వల్లే మృతి చెందినట్లుగా కూడా కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అయితే పర్టికులర్ గా ఈ విషయంలో గుంటూరు ఎస్పీ టార్గెట్ అయ్యారు, సెంటర్ పాయింట్ గా నిలిచారు. ఆయన మీద ప్రశ్నల వర్షాలు, విమర్శలు కూడా తీవ్రంగానే వస్తున్నాయి. మొదటేమో ఆ ఘటన జరిగిన రోజున సింగయ్య మృతికి కారణం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కాదు అని, ఒక ప్రైవేట్ వెహికల్ అని, అది టాటా సఫారీ అని దాని నెంబర్ కూడా మెన్షన్ చేసి చెప్పారు. మళ్ళీ అదే ఎస్పీ సతీష్ కుమార్ మొన్న రీసెంట్ గా సింగయ్య మృతి చెందింది జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కి తొక్కటం వల్లే అని చెప్పారు. ఇలా రెండు రకాల వర్షన్స్ ఒకే ఎస్పీ వినిపించడం ద్వారా ఈయన రెండు రాజకీయ పార్టీలు కూడా టార్గెట్ అయ్యారు. ఫస్ట్ చెప్పిన దాని ప్రకారం ఏమో వైసీపీకి బలాన్ని ఇచ్చింది, అదే టీడీపీ పార్టీకి, ముఖ్యంగా టీడీపీ సోషల్ మీడియాకి విమర్శలు, వ్యతిరేకతకే దారితీసింది. అయితే ఒక పోలీసు, ఒక ఎస్పీ, ఒక జిల్లా అధికారి స్థానంలో ఉండి ఇలాంటి సెన్సిటివ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఎంత సెన్సిటివ్ గా ఉంటాయో అది పోలీసులకు తెలియదా? ఆ పొలిటికల్ లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇంకెంత సెన్సిటివ్ గా ఉంటుందో పోలీసులు గ్రహించలేదా? మరి అలాంటి సెన్సిటివ్ ఇష్యూని ఇన్వెస్టిగేషన్ చేయకుండా ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెబితే ఎలా ఉంటుంది? పోలీసులు ఇరుక్కోరా? అంత తొందర ఎందుకు? అంత త్వరగా ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ రోజు ఎస్పీ ఏం మాట్లాడారు ఒకసారి విందాం. విలేజ్ వెంగళాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. ఇక్కడ జరిగినది ఏంటంటే ఏపీ 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత పర్టికులర్ గా చెల్లి సింగయ్య అనే వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది. ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు. తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర్ అనే వ్యక్తి 108 కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకు తరలించడం జరిగింది. తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సతనపల్లి ప్రోగ్రామ్ కి మనం 11 కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ 3 వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక 35-38 వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది. దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇందులోనేమో క్లియర్ గా కాన్వాయ్ వాహనం కాదు, ఒక టాటా సఫారీ, దాని నెంబర్ కూడా మెన్షన్ చేశారు. క్లియర్ గా ఏ మాత్రం కూడా డౌట్ లేకుండా చెప్పినట్టే ఉంది, ఒక కంక్లూజన్ ఇచ్చేసినట్టుగానే ఉంది. అయితే దీని తర్వాత రోజు ప్రెస్ మీట్, ఆ వీడియో బయటికి వచ్చిన తర్వాత ఈ ఎస్పీ ఏం మాట్లాడారు అనేది విందాం. వైఫ్ మీరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు మనకి 106 సబ్ క్లాస్ 1 మేరకు మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఉన్న సీసీటీవీ ఫుటేజ్, తర్వాత డ్రోన్ వీడియోస్, తర్వాత అక్కడ నిలబడుతున్న వాళ్ళు తీసుకున్న వీడియోస్, ఇవన్నీ, తర్వాత విట్నెస్ స్టేట్మెంట్స్ పరంగా మనకు కొన్ని ఎవిడెన్సెస్ వచ్చింది. దానిట్లో ఒకటి మనకి ఒక వీడియో దొరికింది. దానిట్లో ఏంటంటే ఎవరు చనిపోయారో సింగయ్య, మెక్సియం గారు వెహికల్, ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. విన్నారుగా, ఒకటే ఎస్పీ, అప్పుడు మాట్లాడింది ఇదే ఎస్పీ, ఇప్పుడు మాట్లాడుతుంది కూడా ఇదే ఎస్పీ. మరి రెండు వెర్షన్స్ ఎందుకు? అప్పుడేమో కాదన్నారు, ఇప్పుడేమో అవునన్నారు. ఎందుకు ఇంత తొందరపాటు? ఇదే విషయాన్ని మా జర్నలిస్ట్ సోదరులు కూడా అడిగారు. అడిగితే ఆయన ఏం మాట్లాడారంటే, నేను దాన్ని ఆ రోజు కన్ఫామ్ గా చెప్పలేదు, ప్రాథమిక విచారణ మాత్రమే చేసిన విషయం మాత్రమే చెప్పాను. ఆ రోజు ఎస్పీ జర్నలిస్టులకు చెప్పారు. కానీ అలా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మీరు అసలు ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే మీరు ఈ టాటా సఫారీ అని చెప్పారు, దాన్ని నెంబర్ అని చెప్పారు. అసలు ఆ నెంబర్ ఎవరిదో అని వెతికే ప్రయత్నం కూడా చేశారు సోషల్ మీడియాలో కొంతమంది ఉత్సాహవంతులు. ఆ నెంబరు ఎవరిదో అని తెలుసుకుంటే అది అవినాష్ సంబంధికులది, దేవినేని అవినాష్ కి సంబంధించిన వెహికల్ గా అది గుర్తించారు. ఎందుకింత తొందరపాటు? మీరే ఇంత తొందరపడితే ఇంకా మీ కింద స్థాయి అధికారులకి ఏం చెప్తారు? ఎందుకు ఇంత తొందరపాటుగా చెప్పారు? మీకేమైనా పైనుంచి ప్రెజర్ ఉందా? అధికారుల నుంచి ఏమన్నా ప్రెజర్ ఉందా? పొలిటికల్ ప్రెజర్ ఏమైనా ఉందా? ఆ రోజుకి ఆ రోజే మీరు దీని గురించి చెప్పేయాలని చెప్పి ప్రెజర్ ఏమైనా వచ్చిందా?
లేదు కదా, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పాలి, ఇంకా సరైన సాక్ష్యాధారాలు దొరకలేదని చెప్పాలి, ఇన్వెస్టిగేషన్ సాగుతుంది, దాని తర్వాత మీకు పూర్తి స్థాయి వివరాలు వెల్లడిస్తామని చెప్తారా, లేకపోతే అప్పటికప్పుడే కాదని చెప్తారా, తర్వాత సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత అవునని చెప్తారా? ఈ రోజు మీరు మొదటిసారిగా చెప్పిన మాటనే పట్టుకొని వైసీపీ నాయకులు, ఇంకా సోషల్ మీడియా, సాక్షి మీడియా దాన్నే పట్టుకొని వేలాడుతున్నారు కదా. ఆ రోజు ఎస్పీ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డికి సింగయ్య మృతికి ఏ సంబంధం లేదని. ఈరోజు టీడీపీ పార్టీ దీన్ని వక్రీకరిస్తుంది, ఎస్పీకి ఏదో ఒత్తిడి తెచ్చి ఎస్పీతో కావాలని చెప్పి మళ్ళీ రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తుందని చెప్పి వైసీపీ సోషల్ మీడియా మాట్లాడుతుంది. ఇప్పుడు అదే వాళ్ళకి పట్టు దొరికింది కదా, విమర్శలకి దారి తీస్తుంది కదా. అయితే ఇక్కడ అందరూ అనుమానిస్తున్న విషయం ఏంటంటే, ఎస్పీ సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను ఎవరిని సేవ్ చేయడానికి మొదటిసారి ఆ వెర్షన్ లో మాట్లాడారు అన్నదే ఒక పెద్ద అనుమానం వ్యక్తం చేస్తుంది. లేకపోతే ఫస్ట్ రోజు అందరూ జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయే సింగయ్యని చంపిందని, జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ కిందే పడి ఆ వృద్ధుడు చనిపోయాడు అని అందరూ వాదిస్తున్నప్పటికీ కూడా ఆ రోజుకి ఆ రోజే ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి కాదు అని చెప్పడం, మళ్ళీ ఇప్పుడేమో సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అని చెప్పడం పలు అనుమానాలకి దారి తీయలేదా? అయితే ఒక ఎస్పీ స్థాయి అధికారి ఈ విధంగా మాట్లాడడం, ఒక సెన్సిటివ్ విషయాన్ని ఎలా డీల్ చేయాలో కూడా ఈయనకి తెలియని వైఖరి లాగా అనిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక సెన్సిటివ్ మ్యాటర్ని మరింత సెన్సిటివ్ గా మార్చేశారు. అది అనేక విమర్శలకి దారి తీసింది, పొలిటికల్ వార్ని పెంచేలా చేసింది. కాబట్టి ఈ ఎస్పీ పైన మరి ఎలాంటి చర్యలు పై అధికారులు తీసుకుంటారు అనేది మనం చూడాల్సినటువంటి అంశం. ఇక గుంటూరు ఎస్పీ మాట్లాడిన ఈ 2 వర్షన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ లో తెలియచేయండి.